19వ తేదీన ఉగాది పండుగ. ఈ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ముందుగా ఈ పచ్చడిని తినడం ద్వారా కొత్త ఏడాదిని ఆహ్వానించడం మన సాంప్రదాయం. పచ్చడిని తయారు చేయడం ప్రతి ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఉంటుంది. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం. అయితే ఈ పచ్చడిలో కారం రుచి కోసం కొన్ని ప్రాంతాల్లో ఎండు మిరపకాయలు వినియోగిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పచ్చిమిరపకాయలను వాడతారు. కానీ ఉగాది పచ్చడిలో కారం కోసం మిరపకాయలను వాడవచ్చా? అయితే మీరు తినేది అసలు ఉగాది పచ్చడే కాదని కొంతమంది పండితులు చెబుతున్నారు. ఈ పచ్చడిలో ఉండే షడ్రుచులు మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ పచ్చడి తయారీలో వాడే పదార్థాల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉగాది పచ్చడి తయారీలో మిరపకాయలు ఎందుకు వాడకూడదో తెలుసుకోవాలంటే ముందుగా మిర్చి పంట చరిత్రను తెలుసుకోవాలి. మిరపకాయలు మన దేశానికి చెందిన పంట కాదు. చరిత్రకారుల ప్రకారం 15వ శతాబ్దంలో పోర్చుగీస్ వ్యాపారులు దక్షిణ అమెరికా నుంచి మిరప విత్తనాలను తీసుకువచ్చారు. 1498లో వాస్కోడిగామా కాలికట్కు వచ్చిన తర్వాత పోర్చుగీసులు గోవాలో మిర్చి సాగు ప్రారంభించారు. అక్కడి నుంచి అది క్రమంగా భారతదేశంలో వ్యాపించింది. కానీ అంతకుముందు భారతదేశంలో మిరపకాయలు లేవు. మన అసలైన కారం మిరియాలే. మిరపకాయలు రావడానికి ముందు మన వంటల్లో కారానికి మిరియాలనే వాడేవారు. మిరియాలు మన దేశపు స్థానిక పంట. ఆయుర్వేదం ప్రకారం మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీర జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా జలుబు, అలర్జీ వంటి సమస్యలను తగ్గించడంలో మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఉగాది పచ్చడిలో మిరియాల పొడిని వేయాలని పండితులు చెబుతున్నారు. ఆలయాలలో కూడా కారం కోసం మిరియాల పొడినే వినియోగిస్తారు. కాబట్టి ఎండు కారానికి బదులు మిరియాల పొడిని ఉపయోగించండి. ప్లీజ్ లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.